కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఈడీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఈడీ ఏకకాలంలో 8 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల మళ్లింపుకు సంబంధించి కాంగ్రెస్ నేతలపై ఈడీ విచారణ కొనసాగుతూ ఉంది. దీనిలో భాగంగా 8 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. బళ్ళారి ఎంపీ తుకారాం ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకులతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించి వారికి సంబంధించిన ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. వాల్మీకి కార్పొరేషన్ నిధులను లోక్సభ ఎన్నికల ప్రచారానికి వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జూలై 2024లో కాంగ్రెస్ ఎమ్మెల్యే బసనగౌడ ఇంట్లో సైతం ఈడీ దాడులు జరిపింది. ఆయన చైర్మన్ గా ఉన్న సమయంలో నిధుల మళ్లింపు జరిగింది అనే ఆరోపణలపై మనీ లాండరింగ్ కేసులో ఈ విచారణ చేపట్టారు. అప్పట్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం 20 చోట్ల ఈడీ సోదాలు జరిపింది. సో ప్రెజెంట్ కర్ణాటకలోనైతే ఈడీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇటు 8 ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో కాంగ్రెస్ నేతల ఇళ్లలోనైతే ప్రెజెంట్ తనిఖీలు చేపట్టింది. కర్ణాటక రాష్ట్రంలో ఇటు 8 ప్రాంతాల్లో కూడా ఒకేసారి సోదాలు చేపట్టింది. వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు దారి మళ్లింపు జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేతలపై ఈడీ విచారణ అనేది కొనసాగుతోంది. ఈ విచారణలో భాగంగా ఏకకాలంలో కూడా 8 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ప్రెజెంట్ సోదాలు నిర్వహించారు. బళ్ళారి ఎంపీ తుకారాం ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకులతో సంబంధం ఉన్నట్లుగా కూడా గుర్తించి అయితే ఎవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో వారందరి మీద కూడా ఇప్పుడు ప్రెజెంట్ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎంపీ తుకారాం ఇతర ఎమ్మెల్యేలు నాయకులతో సంబంధం ఉన్నట్లుగా కూడా గుర్తించారు. అందుకనే ఇక ఏకకాలంలోనే 8 ప్రాంతాల్లో కూడా ప్రెజెంట్ ఈ తనిఖీలు అనేవి చేస్తూ ఉన్నారు. వాల్మీకి కార్పొరేషన్ నిధులను లోక్సభ ఎన్నికల ప్రచారానికి వినియోగించినట్లుగా కూడా ప్రెజెంట్ ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రెజెంట్ ఈ తనిఖీలు అనేవి కొనసాగుతున్నాయి. ಇಡಿ ಅವರು ರೈಡ್ ಮಾಡಿ ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಮಾಡ್ಲಿ, ಕಾನೂನು ಪ್ರಕಾರ ಮಾಡಿದ್ರೆ ಕಾನೂನು ಪ್ರಕಾರವಾಗಿ ಮಾಡ್ಲಿ ಅನ್ನೋದು ಅಷ್ಟೇ. ನಮ್ದು ಯಾವುದೇ ಕಾನೂನಿನ ಉಲ್ಲಂಘನೆ ಆಗಿದ್ರೆ ಅದಕ್ಕೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಲ್ಲ. ಯಾವುದೇ ಕಾನೂನಿನ ಅನುಷ್ಠಾನದಲ್ಲಿ ಅಡ್ಡಿ ಬರಲ್ಲ. ನೋಡಪ್ಪ, ಹೈಕಮಾಂಡ್ನವರು ನನಗೆ ಹೇಳಿದ್ದಾರೆ, ಕೆಲವು ಕಂಪ್ಲೇಂಟ್ಗಳು ಬಂದಿದ್ದಾವೆ, ದೂರುಗಳು. ಯಾಕಂತಂದರೆ ಸರ್ವೆ ಆಗಿರೋದು 2015ರಲ್ಲಿ 15-16ರಲ್ಲಿ 9-10 ವರ್ಷಗಳಾಗ್ಬಿಟ್ಟಿದೆ. ಈ 9-10 ವರ್ಷಗಳಾಗಿರೋದ್ರಿಂದ ಹಳೆಯದಾಗ್ಬಿಟ್ಟಿದೆ. ಅದಕ್ಕೆ ಭಾಳ ಕಡಿಮೆ ಅವಧಿನಲ್ಲಿ ಒಂದು 60-70 ದಿನದಲ್ಲಿ ಸರ್ವೆ ಮಾಡಿ, ಹೊಸ ಸರ್ವೆ ಮಾಡಿ, ಎನ್ಯುಮರೇಷನ್ ಮಾತ್ರ, ನಾಟ್ ಆಲ್, ದ ಎಂಟೈರ್ ರಿಪೋರ್ಟನ್ನು ರಿಜೆಕ್ಟ್ ಮಾಡಲ್ಲ. ಪ್ರಿನ್ಸಿಪಲಿ ದಿ ರಿಪೋರ್ಟ್ ಈಸ್ ಅಕ್ಸೆಪ್ಟೆಡ್. ಪ್ರಿನ್ಸಿಪಲಿ ರಿಪೋರ್ಟ್ ಈಸ್ ಅಕ್ಸೆಪ್ಟೆಡ್, ಬಟ್ ಎನ್ಯುಮರೇಷನ್ ಮಾತ್ರ ಮಾಡೋದು. సో వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కోసం కార్పొరేషన్ నిధులు అనేవి కేటాయించడం జరిగింది. ప్రజెంట్ ఆ నిధులు మళ్లింపులకు గురయ్యాయి. ఏదైతే నిధులను మళ్లించారో ఆ మళ్లించిన నిధులు కూడా కాంగ్రెస్ నేత ఇటు ఎన్నికల కోసం వాడారు అని చెప్పి కూడా ప్రజెంట్ ఉన్న ఆరోపణల నేపథ్యంలో, కేసు నేపథ్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక కాంగ్రెస్ నేతలపైన ఈడీ విచారణ కొనసాగుతూ ఉంది. దీంట్లో భాగంగానే 8 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. బళ్ళారం ఎంపీ తుకారాము అతనితో సంబంధం ఉన్న ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకులతో సంబంధం ఉన్నట్లుగా కూడా గుర్తించి వారిళ్లలో కూడా ఆయా ప్రాంతాల్లో తనిఖీలు అయితే చేపట్టడం జరిగింది. అయితే వాల్మీకి కార్పొరేషన్ నిధులను లోక్సభ ఎన్నికల ప్రచారానికి వినియోగించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. జూలై 2024లో కాంగ్రెస్ ఎమ్మెల్యే బసనగౌడ ఇంట్లో సైతం ఈడీ దాడులు అయితే జరపడం జరిగింది. ఆయన చైర్మన్ గా ఉన్న సమయంలోనే ఈ నిధుల మళ్లింపు జరిగింది అనే ఆరోపణలపై మనీ లాండరింగ్ కేసులో ఈ విచారణ చేపట్టింది. అప్పట్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం కూడా 20 చోట్ల అయితే ఈడీ సోదాలు జరిపింది.